Hi children, good morning. Today we're discussing about the grammar part. Okay, first all of you open page number 29. Okay, in the we learn about first proverbs. Proverb. Okay, proverb means a proverb is a short saying that states a general truth or gives a piece of advice. Yeah? A proverb is a short saying. Short saying that states a general truth or gives a piece of advice. Okay. A proverb is a short saying that states a general truth or gives a piece of advice. అంటే ఏ ప్రోవర్బ్ అనేది ఏం చెప్తుందంటే ఒక దాని మీనింగ్ ఎక్కువ ఉంటుంది కానీ చిన్న మాటల్లో మనకి దాని మీనింగ్ అంతటిని ఇచ్చేస్తుంది. ఆ షార్ట్ సేయింగ్ ద స్టేట్స్ ఏ జనరల్ ట్రూత్ అంటే ఒక సత్యాన్ని కానీ అంటే నిజం అది నిజం అనేసి ఏదైనా చెప్తుంది. లేకపోతే ఏ పీస్ ఆఫ్ అడ్వైస్ సలహాను కానీ మనకి చెప్తుంది. తక్కువ మాటల్లో తక్కువ వర్డ్స్లో ఎక్కువ మీనింగ్ ఇచ్చే అడ్వైస్ కానీ ట్రూత్ కానీ మనకి చెప్పేది ప్రోవర్బ్. ఓకే, ఇన్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ for all the letters all the letters is not gold. All the letters is not gold. We hear this proverb in our daily life many times. Okay, for all that glitters is not gold అంటే మెరిసేదంతా బంగారం కాదు, మెరిసేదంతా బంగారం కాదు అని చెప్తున్నారు. అంటే మనం బంగారం అనేది మెరుస్తుంది యూజువల్గా, కాకపోతే మనకు మెరిసేదంతా కూడా కొన్ని కొన్ని రోల్డ్ గోల్డ్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా మెరుస్తున్నా సరే అవన్నీ కూడా గోల్డ్ కాదు. ఫర్ ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, మెరిసేదంతా బంగారం కాదు దీని మీనింగ్. ఓకే, ఇదంతా ఒక మనకి అడ్వైజ్ని కానీ జనరల్ ట్రూత్ని కానీ చెప్తుంది. ఓకే, ఆఫ్ యూ లుక్ అట్ ద మ్యాచ్ ద ఫాలోయింగ్ హియర్. లుక్ అట్ దిస్ బుక్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ హియర్ match these proverbs with their meaning. Here in this section they are given proverbs. In this section given their meanings. Let us match them with their proverbs. Okay, first one is every dog has its day. అంటే ప్రతి కుక్కకి ఒక రోజు అంటూ ఉంటుంది. అంటే ప్రతిదాన్ని కూడా మనం చులకనగా చూడకూడదు. వాళ్ళు ఎవరైనా సరే చులకనగా ఉన్నారు అంటే తక్కువ స్థాయిలో ఉన్నారు అని కంటే మనం చులకనగా చూడదు, వాళ్ళకి ఏదో రోజు వస్తుంది. అందువల్ల మనం ఏం చెప్తాం, ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే. ఇన్ దట్ మీనింగ్ వాజ్ ఎవ్రీ వన్ హ్యాజ్ గుడ్ లక్ ఆర్ సక్సెస్ అట్ సమ్ పాయింట్ ఇన్ దేర్ లైఫ్. ఫస్ట్ వన్ ఏ టు ది ఫోర్త్ వన్. ఓకే, యా దట్ ఐ ఆల్రెడీ గివెన్ ఇన్ హోంవర్క్స్. ఓకే, ఏ ఫోర్త్ వన్. ఓకే, next, every dog has its day. That meaning is everyone has good luck or success at some point in their lives. Next one is two wrongs don't make a right. అంటే మనకి ఎవరన్నా సరే తప్పు మనకి రాంగ్ చేశారనుకో, మనం వాళ్ళకి అంటే మనకి ఎవరైనా చెడు చేస్తే మనం వాళ్ళకి చెడు చేసాం అనుకో, అది కరెక్ట్ అయిపోదు అనేసి మీనింగ్. టూ రాంగ్స్ డోంట్ మేక్ ఏ రైట్. దట్ మీనింగ్ వాజ్ ఇఫ్ ఏ బ్యాడ్ థింగ్ ఈజ్ డన్ టు యూ, డోంట్ డూ సంథింగ్ బ్యాడ్ యాజ్ ఏ రెస్పాన్స్. అంటే మనకి ఎవరన్నా సరే మనకి చెడు చేస్తే మనం వాళ్ళకి తిరిగి చెడు చేసేస్తే అది కరెక్ట్ అయిపోదు. మనం కూడా అంటే
మనకి చెడు మన తెలుగు పోయిమ్స్ ఉంటాయి, చెడు చేసినా సరే మనకి ఎవరైనా ఆపద కదబెట్టినా మనం వాళ్ళకి మాత్రం ఆపద చేయకూడదు, అంటే చెడు చేయకూడదు అనేసి. అలాగే 2 wrongs don't make a right. Yeah, B1 is first one, meaning is first one. Next, C, బ్యూటీ ఈజ్ ఇన్ ద ఐ ఆఫ్ ద బిహోల్డర్. అంటే మనం చూసే అందం అనేది మన చూసేవాడి కళ్ళల్లో మాత్రం ఉంటుంది. అందం అనేది ఏం ఇది కాదు, వాళ్ళు తెల్లగా ఉన్నారా లేకపోతే ఇంకోలా ఉన్నారా అది కాదు, మనం చూసి కళ్ళలో. కొంతమంది ఎలా ఉంటారు, బ్లాక్గా ఉన్నా సరే మనకి కళ్ళకి అందంగా కనిపిస్తారు. అలా బ్యూటీ ఈజ్ ఇన్ ద ఐ ఆఫ్ ద బిహోల్డర్. ఓకే, దట్ మీనింగ్ వాజ్ ఈచ్ పర్సన్ హ్యాస్ దైర్ ఓన్ ఐడియా ఆఫ్ వాట్ ఈజ్ బ్యూటిఫుల్. అంటే ఏది అందం అనేది ప్రతి మనిషికి ఒక ఐడియా ఉంటుంది. కొంతమంది ఏంటంటే మంచి వాళ్ళని చూసి ఐడియా పడతారు, కొంతమంది ఏంటంటే త్యాగం చేసే వాళ్ళు అంటే అందంగా ఉన్నారనుకుంటారు. అలాగా ఏంటంటే బ్యూటీ ఈజ్ ఇన్ ద ఐ ఆఫ్ ద బిహోల్డర్. ఈచ్ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ ఐడియా ఆఫ్ వాట్ ఈజ్ బ్యూటిఫుల్. దట్ మీనింగ్ ఈజ్ ఫిఫ్త్ వన్. నెక్స్ట్, డి, the grass is always greener on the other side of the hill. Okay, the grass is always greener on the other side of the hill. కొండకు అవతల వైపు ఉన్నదంతా కూడా గడ్డి పచ్చగా ఉంటుంది. మనకి ఏంటంటే దూరపు కొండలు నునుపుగా ఉన్నాయి అని చెప్తారు చూడండి, అది ప్రోవర్బ్. దూరపు కొండలు నునుపు. అలాగా కొండకు అవతల వైపు ఉన్నదంతా కూడా పచ్చగా కనిపిస్తుందట. అంటే దాని మీనింగ్ ఏంటి? అదర్ పీపుల్స్ లీవ్స్ ఆల్వేస్ లుక్ బెటర్ దాన్ యువర్ ఓన్ ఈవెన్ వెన్ దే ఆర్ నాట్ రియల్లీ సో. అంటే మనకంటా కూడా వాళ్ళు చాలా తక్కువగా, అంటే బెటర్గా లేకపోయినా సరే వాళ్ళు మనకి బెటర్గా కనిపిస్తారు. అంటే దూరంగా ఉన్న వాళ్ళందరూ అంటే వాళ్ళు బాగా ఉన్నారు అనేసి మనం ఆలోచిస్తాం, అలాగనుకుంటాం. అది B1 is second one. ఓకే, నెక్స్ట్, ఎ ఫూల్ అండ్ హిజ్ మనీ ఆర్ సూన్ పార్టెడ్. అంటే ఫూలిష్ మ్యాన్కి అతని మనీ కూడా త్వరగానే వ్యర్థం అయిపోతుంది. అతని దగ్గర మనీ అన్నది కూడా సరిగ్గా ఉండదు. దాని మీనింగ్ ఏంటి? థర్డ్ వన్, ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ విత్ యువర్ మనీ యూ విల్ సూన్ లూజ్ ఇట్. ఓకే, నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బుతోటి జాగ్రత్తగా ఉండకపోతే అది నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. అంటే నువ్వు పోగొట్టుకోగలవు వెంటనే. అంటే మనం దగ్గర డబ్బు ఉందన్నప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి. ఓకే, B1 is the third one. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. లుక్ అట్ ద థర్డ్. Here we are having some proverbs and identify the meanings of the proverb from the list of the words. Okay, there is no smoke without fire. There is no smoke without fire. అంటే పొగలే అంటే నిప్పు లేనిదే పొగ రాదు అంటాం. అది నిప్పు లేనిదే పొగ రాదు, నిప్పు ఉంటేనే ఏదో ఒకటి ఉంటేనే పొగ వస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే యూ థింక్ ఏ రూమర్ దట్ యు హియర్డ్ మస్ట్ బి ట్రూ. దిస్ వన్ ఈజ్ థర్డ్ వన్ ఈజ్ ద హియర్. ఏ వన్ ఈజ్ సెకండ్ వన్. యూ థింక్ ఏ రూమర్ దట్ యు హియర్డ్ మస్ట్ బి ట్రూ. మనకి ఏదన్నా రూమర్ అన్నదంటే ఎవరైనా ఇలా జరిగింది అని చెప్పుకుంటున్నారు అనుకో, అందులో ఎంతో కొంత నిజం ఉండి ఉంటుంది. ఏంటంటే నిప్పు లేకపోతే పొగ రాదు అనేసి. అంటే దెర్ ఈజ్ నో స్మోక్ వితౌట్ ఫైర్. ఓకే, A1 is third one. A1 is second one. There is no smoke without fire. That meaning is you think a rumor that you heard must be true. Next, open page number 30. Here, B1 is the where there is a will, there is a way. మనం అనుకుంటే, మనం చెయ్యాలి అనుకుంటే ఏదో ఒక మార్గం ఉంటుంది. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. మనం అనుకోవాలి, విల్ చేయాలి. అంటే దాని మీనింగ్ ఏంటి? టు ఎంకరేజ్ ఎ ఫ్రెండ్ టు కీప్ స్టడీయింగ్ ఫర్ అన్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్. ఓకే, మనం మన ఫ్రెండ్ని ఎంకరేజ్ చేస్తున్నాం, తను ఒక ఎగ్జామ్ని బాగా చదవాలి అని చెప్పి. నువ్వు అనుకుంటే చదవగలవు, నువ్వు అనుకోవాలంటే నీకు మార్గం దొరుకుతుంది అనేసి. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. దట్ మీనింగ్ వాజ్ ఫస్ట్ వన్. నెక్స్ట్, సి, you can judge a book by its cover. You can't judge a book by its cover. అంటే ఒక బుక్ని దాని యొక్క అట్టం చూసి మనం జడ్జి చేయకూడదు, ఆ బుక్ ఎలాంటిది అనేసి. లోపల అట్ట పైన ఇలా ఇక్కడ పైన దీన్ని చూసి, కవర్ పేజ్ని చూసి మనం లోపల ఉన్న బుక్ యొక్క
మొత్తాన్ని కూడా మనం ఇచ్చేయకూడదు. అంటే బుక్ అన్నది మనం చదివి అర్థం చేసుకుని అప్పుడు చెప్పాలి. యూ కాంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. దట్ మీనింగ్ వాజ్ యువర్ ఫ్రెండ్స్ మేక్ ఫన్ ఆఫ్ ఎ న్యూ క్లాస్మేట్ ఆఫ్ హిస్ హెయిర్ క్లోజ్. అంటే ఒక మనిషి వేసుకున్న బట్టలు బట్టి అతన్ని మనం జడ్జిమెంట్ చేయకూడదు. అతను ఎలాంటి వాడు లేకపోతే ఎలాగున్నాడు అనేసి ఫన్ చేయకూడదు. దెన్ యూ కాంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. హియర్ C1 is the second one. Next, D. Let's call a spade a spade. అంటే the meaning was you want your friend to give you an honest explanation after a fight. ఒకవేళ నీకు నీ ఫ్రెండ్కి ఏదన్నా ఒకవేళ ఫైటింగ్ జరిగితే నువ్వు తనని పిలిచి తనకి దాని గురించి ఎక్స్ప్లెనేషన్, హానెస్ట్ ఎక్స్ప్లెనేషన్, అంటే ఇది ఇలా జరిగింది దీనివల్ల జరిగింది అనేసి మనం ఎక్స్ప్లెనేషన్ చేయాలి. చేయడం అలా. లెట్స్ కాల్ ఎ స్పేడ్ ఎ స్పేడ్. యర్ D1 is the first one. Okay, next, main and helping verbs. Main and helping verbs. We already know about verbs. Verb is the word which indicates the action. Okay, Rama killed Ravana. రాముడు రావణుడిని చంపాడు. Here killed, it is the verb. Okay, this is the verb. Here this is the subject, this is the object. We already learned about it. Okay, subject, object, verb. Here ఎవరైతే పని చేస్తున్నారో వర్క్ చేస్తున్నారో తనని సబ్జెక్ట్ అంటాం. ఎవరైతే ఆ పని వలన ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళని ఆబ్జెక్ట్ అంటాం. ఏదైతే వర్క్ జరిగిందో దాన్ని verb అంటాం. Here verbs are based on their position. There are two types. Main, first one is main verbs. Main verb, and second one is the helping verb or auxiliary verb. Okay, helping verb are also known as auxiliary. Auxiliary అంటే సహాయపడుతుంది. Auxiliary. అంటే ఈ మెయిన్ వెర్బ్కి సహాయం చేయడానికి, హెల్ప్ చేయడానికి వచ్చి ఉన్న వెర్బ్ని ఆక్సిలరీ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్ అంటాం. మెయిన్ వెర్బ్ అండ్ ఆక్సిలరీ వెర్బ్ ఆర్ హెల్పింగ్ వెర్బ్. ఓకే, హియర్ we learn about it. Okay, already we learn about the helping verbs and main verbs. In that, okay, in that here we are having some exercise. First one is I am going to school. I am going to school. This is the one sentence. Here going, నేను స్కూల్కి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, నేను స్కూల్కి వెళ్ళాను అంటే దిస్ ఈస్ ద మెయిన్ verb. Main verb. This is the main verb. Here am is there. Am is the helping verb. Helping verb. Am, was, be, like that. Those are all helping verb. Okay, this is the main verb. Going is the main verb. Here underline the helping verbs. Helping verb ni underline cheyamaru. Circle the main verb. Here this is the main verb. We have to circle that. Okay, I am going to school. Here going is the main verb and am is the helping verb. Okay, next, second one is the can you help me? Can you help me solve this sum? అంటే ఈ సమ్ చేయడానికి నాకు నువ్వు సహాయం చెయ్యి, హెల్ప్ చెయ్యి. కెన్ యూ హెల్ప్ చేయగలవా? కెన్ యూ హెల్ప్ మీ సాల్వ్ ది సమ్? నేను ఈ సమ్ని సాల్వ్ చేయడానికి నువ్వు నాకు హెల్ప్ చేయగలవా? Here help is the main verb.
Help is the, sorry, and solve. Solve is the main verb. Huh? Can galava no cheyagalava anal. This is the helping verb. Okay. Can you help me solve this sum? నేను ఈ sum ని solve చేయడం. Solve is the main verb and can is the helping verb. Like that. Look at the book, all of you, page number 30. This, okay. Mala has received an award for her essay. Mala has received an award for her essay. తను రాసిన ఎస్ఐకి తను ఒక అవార్డ్ని రిసీవ్ చేసుకుంది. రిసీవ్డ్, హియర్ రిసీవ్డ్ ఈజ్ ద మెయిన్ వెర్బ్. Circle the received word. And has is the auxiliary verb. Next, Rumi was playing with his dolls. Rumi was playing with his dolls. Playing is the main verb and was is the auxiliary verb or helping verb. Next, the teacher is giving us homework. Here giving is the main verb. Here is the auxiliary verb or helping verb. Next, my family members were shouting. నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను తిడుతున్నారు. గట్టిగా అరుస్తున్నారు. షౌటింగ్ ఈజ్ ద మెయిన్ verb and were is the auxiliary verb. Next, Shruti will eat lunch at 2 p.m. Eat is the main verb, will is the helping verb. Okay. Next, like that we are already know about main verbs and auxiliary verbs. Next, again verbs are divided into regular verbs and irregular verbs. Regular verbs and irregular verbs. Regular verbs. Verbs are divided into again regular verbs and irregular verbs. Regular verbs are first, just please see the example. Just walk. Walk is the present tense. Simple present tense. It is in the simple present form. Okay. Simple present and in our regular classes we are discussing about the full grammar. Okay. Walk is in present tense. Present అంటే ఇప్పుడు జరుగుతుంది. వాక్ నడుస్తున్నాడు. ఓకే. It is in simple past form. Simple past is walk plus ed. Walked. Okay. We add ed to the simple present tense. That it is the simple past tense. Okay. Walked. Okay. Talked. Okay. Learned. Okay. Jumped. We just add ed to the simple present form. For simple present tense, we add ed. Then we use it as simple past tense. Okay, talked, learned, jumped, walked. Okay, like that. These are all regular verbs. Regular verbs are used as the simple present tense is by adding the simple present tense ed, then it becomes the simple past tense. But this rule is not implied in this irregular verbs. Okay, here they are given some irregular verbs. Become, become, become. This is the present form. Okay. In past form, it become became. And then
బై బై అంటే కొన్నాం, ఏదైనా కొన్నాం. బై ఫాస్ట్ ఫామ్ ఇస్ బాట్, బిఓయుజిహెచ్టి, బాట్. లైక్ దట్. రన్ రన్ అంటే పరిగెట్టడం. రన్ ఇన్ ఫాస్ట్ ఫామ్ ఇట్ ఈస్ ran. Okay, this is the rule. In regular verbs we use the rule by adding ed to the simple present tense we get simple past tense. By adding ed, walk walked, talk talked, learn learned, jump jumped. This is the rule in regular verbs. This rule is not amplified in irregular verbs. Here present form is become. In past form it became. By, what, run, ran, swim, swam, wake, woke. Okay, these are all irregular verbs. These are all regular verbs. Okay, let us discussing about. Here we are having some irregular verbs. Has or have. In past form it can become had, become, became, swim, swam, wake, woke. Next one. Is or am, was, keep, kept, eat, ate, speak, spoke, run, ran, break, broke, bring, brought, buy, bought, draw, drew, sit, sat, write, wrote, do, did, like that. Okay. In the irregular verbs, we don't use the verb rule which is used in regular verbs. Okay. This is the difference from regular verbs and irregular verbs. Okay. In regular verbs, we add just ed to the simple present tense. Next. Some examples are given below. Just here in the second Roman. Rewrite the following sentence in the simple past tense. They are given in the simple present tense. The sentence are here. The sentence are in the simple present tense. We rewrite the sentence as the simple past tense. Okay. First one is the my father takes. My father takes the first train into the city. ఆ సిటీకి వెళ్ళడానికి ఫస్ట్ ట్రైన్లో వచ్చారు. మై ఫాదర్ టేక్స్ ద ఫస్ట్ ట్రైన్ ఇన్ టు ద సిటీ అంటే తను ఆ ఫస్ట్ ట్రైన్ ఎక్కి ఆ సిటీలోకి వచ్చే ఫస్ట్ ట్రైన్ ఎక్కి వచ్చారు అనేసి. హియర్ దిస్ ఈజ్ ద టేక్స్. టేక్స్ ఈజ్ ద సింపుల్ present form. Simple present tense. Simple present tense. We rewrite the sentence in the simple past tense. Okay. Answer is my father takes. Takes means in the simple past form took the first train into the city. Okay. My father took the first train into the city. Next, second one we give. I see a monkey. నేను ఒక మంకీని చూశాను. I see a monkey. I see a monkey. This is the simple present tense. Simple see. Okay. This answer is, we rewrite the sentence as I saw ఏ మంకీ. నేను ఒక మంకీని చూడటం జరిగింది, గర్వంలో జరిగిపోయింది. సీ అంటే ఇప్పుడు చూశాను, నువ్వు చూస్తున్నాను. ఐ సీ ఏ మంకీ, నేను ఒక మంకీని చూస్తున్నాను. ఐ సా ఏ మంకీ, నేను ఒక మంకీని చూశాను, ఎప్పుడో చూస్తాను. ఓకే, దిస్ ఈస్ ద ప్రెజెంట్ ఫార్మ్, దిస్ ఈస్ ద పాస్ట్ టెన్స్. ఓకే, లైక్ దట్. లుక్ at this third sentence. She teaches English at a high school. Teaches here
The verb is, the simple present tense, the verb is teaches. Teaches. In past form we use taught. TAUGHT. అంటే తను ఇప్పుడు ఒక హై స్కూల్లో చెప్తుంది, ఇంగ్లీష్ చెప్తున్నారు. దట్ షీ టీచర్స్ ఇంగ్లీష్ అట్ ఏ హై స్కూల్. షీ థాట్ చెప్పేసింది ఇంగ్లీష్. నెక్స్ట్ కట్. ఆకృతి కట్ హర్ ఫింగర్. యా కట్. కట్ ఈజ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఫాస్ట్ ప్రెజెంట్ టెన్స్ సేమ్. కట్ కట్. ఓకే. It is a matter of great importance. Here, is the simple present form. Is. It is a matter of great importance. Is past form we use as was. Is was. Okay. Next one. My brother has some strange ideas. Here, has is the present verb. Present simple tense verb. Simple present verb. Okay, has is become had. Had. Okay, like that. We rewrite the sentence in the simple past forms from simple present tense. Okay. Next, here we are having some verbs. From that we identify the odd verb. Third one. Okay, the last of the 31st page. First one is the walked. Walked. Talk. Dance. Sad. Okay. Here from these four verbs we identify the odd one. Here walked, talked, danced. From these three are regular verbs. Walk plus ed plus ed. Talk plus ed. Okay. Dance plus ed. These are all regular verbs. This is the sat. Sat is the irregular verb. Okay. Sit, sat. In present form it becomes sit. In past form it becomes sat. Okay. Handed. Handed. Next, made. Next, landed. Landed. Next, mended. These are all the this one are the regular verbs plus ed. Okay, these are all the form of regular verbs. Okay, this is one is the irregular verb. Settle the verb. Next, caught. 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 Fought. FOUGHT. Next, land. Next, thought. From these are all thought, got, fought, thought. These are all the irregular verbs. Irregular verbs. Fought, caught, got, thought. These are all irregular verbs. This is the regular verb. This is in the form of plus ed. Okay, this is the odd one. Okay. Next, we learn the poem. The Lamplighter. Okay, discussing about the poem, The Lamplighter. The Lamplighter. Here, all of you open page number 33. Page number 33. The Lamplighter. This is the poem. Okay. Look at the book. In this poem, this is the situation of the poem. We discussing first about the situation, then the poem we read. Okay. A lamplighter is a person employed to light and maintain a candle or gas street lights. Okay. A lamplighter is a person
ల్యాంప్ లైట్ అన్న అతను ఒక పర్సన్. ఎంప్లాయిడ్ అంటే తను చేసే పని ఏంటంటే టు లైట్ అండ్ మెయింటైన్ క్యాండిల్ ఆర్ గ్యాస్ లైట్ స్ట్రీట్ లైట్స్. ఇంకా స్ట్రీట్ లైట్స్కి గ్యాస్ స్ట్రీట్ లైట్స్ కానీ క్యాండిల్స్ కానీ మెయింటైన్ చేయడానికి. స్ట్రీట్ లైట్స్ ఇప్పుడంటే మనకి బల్బులు స్ట్రీట్ లైట్స్ అనే బల్బులు అవి వచ్చాయి, కరెంట్ వచ్చింది. పూర్వకాలంలో కరెంట్ అన్నది ఉండలేదు, ఎలక్ట్రిసిటీ అన్నది ఉండేది కాదు. అప్పుడు ఏం చేసేవారు అంటే ఈ రోడ్స్ ఏవైతే హైవే రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ వైపు వీధుల వెంట ఈ ల్యాంప్ లైట్ అన్న అతను ఒక ఆయన వచ్చి ప్రతిరోజు అక్కడ ఈ క్యాండిల్ కానీ గ్యాస్ స్ట్రీట్ లైట్స్ కానీ ఇవి పెట్టేవాడు. గ్యాస్ స్ట్రీట్ లైట్స్ కానీ క్యాండిల్ అని ల్యాంటర్న్ అంటే లాంతరు అంటే పూర్వకాలంలో కెరోసిన్ వేసి లైట్స్ వెలిగించేవారు. మనకి ఎలక్ట్రిసిటీ లేనప్పుడు కెరోసిన్ యూజ్ చేసేవారు. ఆ లైట్స్ని తీసుకొచ్చి తను ఈ స్ట్రీట్ లైట్స్ కింద పెట్టేవారు. ఎవరు తన పర్సన్ ఏంటి? ద ల్యాంప్ లైటర్. ద person is the lamp lighter. A lamp lighter is a person employed to light and maintain a candle or gas street light. This poem describes the wish of a young child to follow a lamp lighter into the same profession. This poem ఏం చెప్తుందంటే ఒక అబ్బాయి, ఒక యంగ్ చైల్డ్, ఒక అబ్బాయి యొక్క ఒక బాయ్ యొక్క విష్, కోరిక. ఆ ల్యాంప్ లైటర్ కింద నేను కూడా అలాగే నేను ల్యాంప్ లైటర్ని అవుతాను అనేసి ఒక ల్యాంప్ లైటర్ని చూస్తా తను అనుకుంటున్నాడు. మనం చూడండి ఎవరన్నా పెద్ద పెద్ద వ్యక్తులు చూసి నేను అలాగ అవ్వాలి, ఒక డాక్టర్ని అవ్వాలి, ఒక లాయర్ని అవ్వాలి అనుకుంటాం కదా, అలాగా ఈ బాయ్ ఏం చేస్తున్నాడంటే ఆ ల్యాంప్ లైటర్ని చూసి తన విధంగా నేను ల్యాంప్ లైటర్ని అవుతాను అనేసి అనుకుంటున్నాడు. బిఫోర్ యూ రీడ్ ద పోయం థింక్ అబౌట్ వాట్ యూ వాంట్ టు డూ వెన్ యూ గ్రో అప్. అంటే మనం ఈ పోయం చదవడానికి ముందు మనం ఒకసారి థింక్ చేసుకోవాలి. మనం పెద్ద ఎదిగిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నాం, ఏ విధంగా మనం ఐఏఎస్ అవుదామా, ఐపీఎస్ అవుదామా, ఇంజనీర్ అవుదామా, ఏమనుకుంటున్నాం అన్నది తెలుసుకోవాలి అని ఐడియా తీసుకుంది. ఈజ్ దర్ ఎనీబడి యూ వాంట్ టు బి లైక్. ఇలాగా మీరు కూడా మీలో ఎవరన్నా సరే ఈ ల్యాంప్ లైటర్ కింద అవుదామని అనుకుంటున్నారా అనేసి అడుగుతున్నారు. నెక్స్ట్ we read the poem. My tea is nearly ready. My tea is nearly ready and the sun has left the sky. My tea is nearly ready and the sun has left the sky. అంటే నా నేను టీ తాగడానికి టీ తయారవుతుంది, నేను తాగాల్సిన టీ తయారవుతుంది, రెడీగా ఉంది, నేను దగ్గరగా దాదాపుగా తయారైపోయింది. అప్పుడు సన్ హ్యాస్ లెఫ్ట్ ద స్కై. సన్ ఏం చేస్తున్నాడంటే స్కైని, ఆకాశాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. అంటే ఆకాశాన్ని వదిలేసి ఎప్పుడు వెళ్ళిపోతాడు? సన్ ఈవినింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ నైట్ హీ గాన్ అవే. ఓకే, మై టీ ఈజ్ నియర్లీ రెడీ అండ్ ద సన్ హ్యాస్ లెఫ్ట్ ద స్కై. నేను సాయంత్రం నేను తీసుకోవాల్సిన టీ రెడీ అవుతుంది అంటే తయారవుతుంది, ఇంకా అది మరుగుతుంది. అప్పుడు ద సన్ హ్యాస్ లెఫ్ట్ ద స్కై. ఆ టైంలోనే ఎప్పుడైతే నేను నా టీ రెడీ అవ్వే టైంలోనే సన్ ఏం చేస్తున్నాడు? లెఫ్ట్ ద స్కైని విడిచి వెళ్ళిపోతున్నాడు. ఇట్స్ టైమ్ టు టేక్ ద విండో టు సీ లీరీ గోయింగ్ బై. ఆ టైంలోనే నేను విండోలోంచి చూస్తాను, లీరీ ఆ దారంటే వెళ్ళిపోతుంటాడు. లీరీ అంటే ఒక పర్సన్. హూ ఇస్ ద ల్యాంప్ లైటర్ హియర్? ద నేమ్ వాజ్ ద లీరీ. ద ల్యాంప్ లైటర్ ఎవరైతే ఉన్నారో అతని పేరు లీరీ. హియర్ లీరీ ఇస్ ద ల్యాంప్ లైటర్. It is the lamp lighter's name. Okay. It's time to take the window to see Leary going by. అంటే నేను విండో దగ్గరికి వెళ్ళి చూడాల్సిన టైము. ఆ లీరీ వెళ్తుంటాడు ఆ టైంలోని. అంటే ఆ టైంలో ఎప్పుడైతే ఈవినింగ్ సన్ను స్కైని లెఫ్ట్ చేసి వెళ్ళిపోతున్నాడో ఆ టైంలో నా టీ రెడీ అవుతుందో ఆ టైంలోని నేను లీరీ వెళ్ళడాన్ని నేను విండోలోని చూస్తుంటాను. ఫర్ ఎవ్రీ నైట్ అట్ టీ టైం. అంటే ప్రతిరోజు టీ టైం, రాత్రిపూట్ల టీ టైం వచ్చేసరికి అండ్ బిఫోర్ యూ టేక్ యువర్ సీట్. అంటే మీరు మీ సీట్లోకి వెళ్ళి ముందు మనం ఏం చేస్తాం? ఈ లీరీని చూడగలుగుతాం. విత్ ల్యాంటర్న్ అండ్ విత్ ల్యాడర్ హీ కమ్స్ పోస్టింగ్ అప్ ద స్ట్రీట్. అంటే ఒక ల్యాంతర్ అంటే ఒక లైట్. హియర్ హ్యావింగ్ దిస్ ఈజ్ ద ల్యాంటర్న్. దిస్ ల్యాంటర్న్ ఈజ్ ద అంటే ఒక ల్యాంటర్న్ ఈజ్ ల్యాంప్. నియర్లీ మీన్స్ దాదాపుగా అంటే అయిపోతుంది. ఆల్మోస్ట్. నియర్లీ మీన్స్ ఆల్మోస్ట్.
నా టీ దాదాపుగా రెడీ అయిపోతుంది. నాట్ క్వైట్ అంటే పూర్తిగా అవ్వలేదు కానీ నాట్ క్వైట్ ఆర్ నాట్ కంప్లీట్లీ. ఆల్మోస్ట్ అంటే ద మీనింగ్, అదే నియర్లీ అంటే ద మీనింగ్ ఆల్మోస్ట్, నాట్ క్వైట్, నాట్ కంప్లీట్లీ. ఓకే, నెక్స్ట్ ల్యాంటర్న్. ల్యాంటర్న్ అంటే పూర్వకాలం మనం అనేవాళ్ళు లాంతరు అనేవారు, సినిమాలో గట్రా చూస్తుంటాం. ఒక కిరోసిన్ లైట్ పట్టుకుని మనుషులు వెళ్తుంటారు చీకట్లో, అది ల్యాంటర్న్. ఏ ల్యాంప్ ఏ ట్రాన్స్పరెంట్ కేస్. ట్రాన్స్పరెంట్ కేస్ అంటే ఒక అద్దం గాజు దాంట్లోనే ఆ లైట్ అన్నది ఉంటుంది. ఈ కేసులో ఇలాగా ఇదంతా గాజు తోటి చుట్టూరు కవర్ గాజు ఉంటుంది, మధ్యలో లైట్ ఉంటుంది. అదే ల్యాంటర్న్. ఓకే, ladder మీన్స్, ladder అంటే తెలుసు కదా, నిచ్చెన. ఓకే, ఫర్ ఎవ్రీ నైట్ అట్ టీ టైమ్ అండ్ బిఫోర్ యూ టేక్ యువర్ సీట్. అట్ టీ టైమ్ అంటే మీరు టీ తాగడానికి కూర్చుని ముందు, మీరు టీ రెడీ అవుతుంది కదా, టీ తాగడానికి కూర్చుని ముందు ప్రతిరోజు మీరు లీరిని చూస్తారు విత్ ఏ ల్యాంటర్న్ అండ్ విత్ ఏ ల్యాడర్. ఒక లాంతర్ తోటి అండ్ ల్యాడర్ నిచ్చిన తోటి. ఈ కమ్స్ పోస్టింగ్ అప్ ద స్ట్రీట్. అతను ఏం చేస్తాడంటే తీసుకొచ్చి ఆ ల్యాంటర్ని ఏం చేస్తాడంటే స్ట్రీట్స్లోని ఇక్కడ పెడుతుంటాడు, స్ట్రీట్ లైట్స్కి. ఓకే, నౌ టామ్ వుడ్ బి ఎ డ్రైవర్. పోస్టింగ్ మీన్స్ హియర్, పోస్టింగ్ మీన్స్ ట్రావెలింగ్ ఇన్ ఏ హరీ. తొందరగా వచ్చేస్తుంటారు, వచ్చేసి అవి పెడుతుంటారు. లేకపోతే ఏమవుతుంది, లైటింగ్ ఉండదు కదా. ట్రావెలింగ్ ఇన్ ఏ హరీ, చాలా ఫాస్ట్గా వచ్చేసి అన్ని స్ట్రీట్స్ కూడా లైట్స్ వెలిగిస్తారు తను వచ్చేది. ఓకే, నౌ టామ్ వుడ్ బి ఏ డ్రైవర్. టామ్ అనే ఒక టామ్ డ్రైవర్ కింద చేస్తున్నాడు. అండ్ మేరియా గో టు సీ. మేరియా ఏం చేస్తుందంటే సీకి, సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి తను అక్కడ వర్క్ చేసుకుంటుంది. అండ్ మై పాపాస్ ఏ బ్యాంకర్ అండ్ యాజ్ రిచ్ యాజ్ హీ క్యాన్ బి. మా పాప అంటే ఫాదర్. మా ఫాదర్ ఏం చేస్తున్నాడంటే బ్యాంకర్ కింద చేస్తున్నాడు. తను ఎంత రీచ్ కావాలంటే, ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు సంపాదించుకోవాలి. అంటే నౌ టామ్ వుడ్ బి ఏ డ్రైవర్. టామ్ ఏమో డ్రైవర్ కింద చేస్తున్నాడు, మరియా ఏమో సముద్రం దగ్గరికి వెళ్ళి, సీ దగ్గరికి వెళ్ళి తను వర్క్ చేస్తుంది. మా పాప వెళ్ళి బ్యాంకర్ కింద చేస్తున్నాడు. వీళ్ళందరూ డబ్బులు సంపాదించుకుంటారు. బట్ కానీ నేనేం చేయాలి, వెన్ ఐ ఆమ్ స్ట్రాంగర్ అండ్ కెన్ చూస్ వాట్ ఐఎమ్ టు డూ. కానీ నేనేం చేయాలంటే, నేను పెద్ద ఎదిగాక బాగా స్ట్రాంగ్, పెద్ద మనిషిని అయిన తర్వాత నేను ఏం చేయాలి, ఏం చూస్ చేసుకోవాలి, ఏం చేయాలనేది ఎలా చూస్ చేసుకోవాలి. ఓ లీరీ, ఐ విల్ గో రౌండ్ అట్ నైట్ అండ్ లైట్ ద ల్యాంప్స్ విత్ యూ. ఓ లీరీ, నేను నీతో పాటుని వచ్చి ల్యాంటర్న్స్ అంటే ఈ ల్యాంప్స్ అన్నీ కూడా వెలిగిస్తాను స్ట్రీట్ లైట్స్కి. నైట్ టైము లైట్లు అన్నీ వెలిగిస్తాను అనేసి అనుకుంటున్నాడు అబ్బాయి. అంటే ఇది పెద్ద వర్క్ అనేసి అతను ఫీల్ అవుతున్నాడు. ఫర్ వీఆర్ వెరీ లక్కీ విత్ ఎ ల్యాంప్ బిఫోర్ ద డోర్. అంటే నువ్వు లేకపోతే, ఆ ల్యాంప్ లైటర్ లేకపోతే మాకు డోర్ ముందు లైట్ అన్నది ఉండేది కాదు, అంటే స్ట్రీట్ లైట్స్ ఉండేవి కాదు. అండ్ లీరీ స్టాప్స్ టు లైట్ ఇట్ యాజ్ హీ లైట్స్ సో మెనీ మోర్. అంటే ఒకవేళ లీరీ ఆ పని ఆపేశాడు అనుకో, అండ్ ఓ బిఫోర్ యూ హరీ బై విత్ ladder and with light. Oh Leary, see a little child or not to him tonight. Okay, for we are very lucky with a lamp before the door. And Leary stops to light it as he lights so many more. And oh, before you hurry by with ladder and with a light. Oh Leary, see a little child and not to him tonight. Okay, అంటే ఒకవేళ ల్యాంప్ లైటర్ కానీ లేకపోతే మన ఇంటి ముందు లైట్స్ ఉండేవి కాదు, మన బిఫోర్ అంటే డోర్స్ ముందు. తను ఒకవేళ హరీగా వచ్చి లైట్స్ వెలిగించకపోతే, ల్యాంటర్ను పట్టుకుని వచ్చి ఆ లైట్స్ కానీ వెలిగించకపోతే మనం అంతా కూడా చీకట్లో ఉండిపోతాము అనేసి అనుకుంటున్నాడు అబ్బాయి. ఓకే, వన్స్ అగైన్. మై టీ ఈజ్ నియర్లీ రెడీ అండ్ ద సన్ హ్యాస్ లెఫ్ట్ ద స్కై. ఇట్స్ టైమ్ టు టేక్ ద విండో టు సీ లీరీ గోయింగ్ బై. For every night at tea time and before you take your seat, with lantern and with ladder he comes posting up the street.
Now Tom would be a driver, and Maria go to sea, and my papa's banker, and as rich as he can be. But I, when I am stronger and can choose what I am to do. Oh, Leary, I will go round at night and light the lamps with you. For we are very lucky with a lamp before the door. And Leary stops to light it as he lights so many more. And oh, before you hurry by with ladder and with light, oh Leary, see a little child and knock to him tonight. Okay, this is the poem The Lamp Lighter. Here we are having some this poem. We are having rhyming words. That's it. Here, rhyming words. Rhyming words. You already know about the rhyming words in your studies. Here, in the law, in the sentence, the last word of this sentence are the in a rhyming word. Sky, by. In the second sentence, we have by. And third sentence, seat, street. They are pronounced same. Okay. They are these two words, sky, by. Okay, these two are pronounced the same like the words. Okay, these are the rhyming words. Seat, street, see, be, do, you. Okay. Once again you pronounce it. Door, more. Okay. Light, night. Okay. These are the rhyming words. Sky, by, seat, street, see, be, do, you, door, more, light, night. Okay. These words are pronounced in they utter same word. Okay, pronunciation. Okay. Here rhyming scheme. Rhythm. Rhythm is the here beat of the words in a poem. Okay. Look at the page number 35. All of you look at the page number 35. Rhythm. 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 Rhythm is the beat of the words in a poem. Beat of the words in a poem. Okay. We utter some words as కొన్ని వర్డ్స్ మనం ఏం చేస్తాం అంటే గట్టిగా పలుకుతాం, కొన్నిటిని లూజ్గా వదిలేస్తాం. ఓకే. హియర్ ద మై 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 ఇస్ ద స్లోగా పలుకుతాం. టీ మై టీ టీ ఇస్ ద utterance, rhythm. Is nearly, lee is the, we use the words. Okay. Rhythm is the beat of the words in a poem. Then we say words out loud. We stress on some sounds and leave other sounds unstressed. This helps give a tone to the poem and makes it more enjoyable for the listener. In some poems, we are having some rhymes on there. Twinkle, twinkle, little star. At twinkle, twinkle, we utter loudly. Twinkle, twinkle. Star, we utter slowly. Twinkle, twinkle, little star. How I wonder what you are. Like that. Okay, some words are we utter, we stress on them, and some other words we don't stress on stress. Okay, these are the rhythmic. The words give the sentence. This helps to give a tone the poem and makes it more enjoyable for the listener. Okay, thank you very much.